నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా విడిపోయిన ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం. ఈరోజు కైకలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గారు వేలాదిగా దాదాపుగా 40,000కు పైబడి మంది భారీ ర్యాలీతో గంటలకు ట్రాఫిక్ నిలిచిపోయి వేల సంఖ్యలో అభిమానులు, పార్టీ కేడరు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మిత్రులందరి యొక్క ఆనందోత్సవాల మధ్య డిఎన్ఆర్ గారు కైకలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరి కేడర్ అంతా కూడా ఈరోజు డిఎన్ఆర్ గారి విజయోత్సవ ర్యాలీ ఇది నామినేషన్ కార్యక్రమం కాదని చెప్పి కేరింతలు కొడుతున్నారు. దరిదాపుగా నాకు తెలిసి 40,000 పైబడి ఒక నామినేషన్కి ఇంతమంది వేల మంది వచ్చారంటే కైకలూరులో డిఎన్ఆర్ గారి యొక్క ఈ 4.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి తార్కాణంగా చెప్పొచ్చు. మరి ఈవేళ జరిగిన నామినేషన్ ప్రక్రియ మీద రేపు జరిగే ఎన్నికలలో 24 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం విజయం ఏ విధంగా ఉండబోతుంది, ఎంత మెజార్టీ ఉండబోతుందో కైకలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గారిని తెలుసుకుందాం. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం అండి. బాగా కలిసిపోయినట్టున్నారుగా. ఏంటి మీరు ఏది చేసినా ఒక సంచలనంగా ఉంటుంది కైకలూరు. అదే కైకలూరులో డిఎన్ఆర్ గారు కూడా ఒక సంచలనం సంబంధించిన ఎమ్మెల్యే గారు. ఇవాళ 40,000కు పైబడి, మరి ఇప్పుడు చాలా కాన్స్టిట్యున్సీలు మేము చూసాం, అన్ని చోట్ల చూసుకుంటూ వస్తున్నాం. ఒక కైకలూరుని వేల మంది జనం వచ్చి మీ నామినేషన్లో పార్టిసిపేట్ చేశారంటే ఏంటి, దేనికి సంకేతం అనుకోవాలి మనం? ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నాను, ఆ కార్యక్రమంలో పాల్గొనాలని వేలాది మందిగా, ఎప్పుడు కూడా ఏనాడు నేను చూడలే కైకలూరులో ఇన్ని వేల మంది నామినేషన్ రావటం. అంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ముందుగా వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంతమంది రావడానికి కారణం ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్రను దిశ కూడా మార్చి పేద బడుగు వర్గాలకి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి అవ్వాతాతలకు ఒక పెద్ద కొడుకుగా, ప్రజలకు సేవ చేస్తూ ఒక నమ్మకాన్ని పెంచుకున్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాడంటే చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని పెంచుకుని చెప్పిన దానికంటే మిన్నగా అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, ఆ సంక్షేమ ఫలాల బాటలో ఈ రోజున ప్రతి పేద కుటుంబం కూడా ఇవాళ అన్ని విధాలా కూడా ఆ కార్యక్రమాలను ఉపయోగించుకుని తన బిడ్డల కోసం, చిన్నారి బిడ్డల చదువులు ఎక్కడికి పంపాలంటే, కాన్వెంట్కి పంపాలంటే వేలాది రూపాయలు కట్టలేక ఈ రోజున ప్రభుత్వ బడులను నాడు నేడు స్కూల్స్గా తయారు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అందులోనే ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు అన్నిటికంటే కూడా ఎక్కడా కూడా ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలు చేయలేనటువంటి పని ఈ రోజున జగనన్న ఏం చేస్తున్నాడంటే, జగనన్న గోరుముద్ద పేరు మీదుగా బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నారు ఆ బిడ్డలకి. ఏ తల్లి కూడా ఇంటి దగ్గర వారంలో 6 రోజులు 5 రోజులు గుడ్డుతో భోజనం ఏ బిడ్డలకి పెట్టలేదు. ఇలాంటివన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ బిడ్డలకు జగనన్న గోరుముద్ద పెట్టి చక్కని భోజనాన్ని అందించి ఆ బిడ్డలు చక్కగా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటేనే వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి, రేపు మంచి ప్రతిభావంతులుగా అవుతారనేటువంటి మంచి ఆలోచన చేసి ఈ రోజున ఎక్కడ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మహానుభావుడు చక్కగా చేసుకొచ్చాడు. కోవిడ్ టైంలో ఆ 2 సంవత్సరాలు కూడా మరి ఉన్నటువంటి నాయకులు ఏమైపోయారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏమైపోయాడో తెలియదు. కానీ మరి మహానుభావుడు నా ప్రజల ముఖ్యం, నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అంటూ కూడా బ్రహ్మాండంగా చక్కని సేవలు అందించి ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే జగనన్న అంటే మా బిడ్డ లేదు మా అన్న, మా తమ్ముడుగా అనేటువంటి ధైర్యాన్ని పెంచుకుని ఈ రోజున ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు. కనుక ఈ రోజున ఒక శాసనసభ్యుడిగా డిఎన్ఆర్ నామినేషన్ వేస్తున్నాడంటే ఇది మన బాధ్యత. మనమందరం కూడా డిఎన్ఆర్ అన్న తోడుగా మనం ఉండాలి, మనం వెళ్ళాలి, ఆశీర్వదించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈ రోజున అంత వేలాది మందిగా తరలి వచ్చి సుమారు 40,000 మంది ఈ రోజున రావటం అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. జగనన్న పాలనలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మళ్ళీ జగనన్న రావాలి, జగనే కావాలనేటువంటి విధానంతో ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు దరిదాపుగా వేల సంఖ్యలో వచ్చిన ఈ ర్యాలీలో జనం చూసి ప్రతిపక్షాలు కూడా కంగారు పడే పరిస్థితి.
రేపు జరిగే ప్రతిపక్షాల నామినేషన్ కూడా ఇంతమంది జనం వస్తారని చెప్పి ఇప్పటికే చర్చించుకున్నారు సెంటర్లో. ఏంటి అంత భయపెట్టేశారు వాళ్ళని? మేము భయపెట్టేది ఏం లేదు, ప్రేమతో వచ్చారు వాళ్ళందరూ కూడా. భయపెట్టి రప్పించుకుంటారు రేపు, భయపెట్టి డబ్బు గట్టలు ఇచ్చి పెద్ద పెద్ద బ్యాగులు ఇచ్చి తెప్పించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ జగనన్న అంటే ప్రేమగా వచ్చారు, ప్రేమ ఆప్యాయతలు అంటే తెలియజేస్తూ ఇవాళ జగనన్న ఆయనకున్నటువంటి మంచి మనసు మంచి ఆలోచనతో ఆయన్ను ఇవాళ జగనన్న పార్టీ అభ్యర్థులు ఎవరున్నా ఈ రోజున ఎక్కడ చూసినా అలాగే ఉంది. అది ఇవాళ ప్రేమతో వచ్చేది కానివ్వండి, మనం ఎవరినో భయపెట్టవసరంలా, మనం ఎవరిని భయపెట్టడానికి. అలాగే ఈ రోజున ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నాడు. జూన్ 4వ తేదీన మంచి ఫలితాలు ఇస్తారు, దానికోసం ఎదురు చూస్తున్నాం. అంటే నామినేషన్కే ఇన్ని వేల మంది వస్తే ప్రతిపక్షాలకి కూటమికి భయం వేస్తే రేపు 13వ తారీఖు జరిగే పోలింగ్లో మరి నైతికంగా ప్రతిపక్షాలు ఓటమి అంగీకరించారు అనుకోవాలా మీ యొక్క నామినేషన్ ర్యాలీని చూసి? మనమేమనుకోవసలా, డిఎన్ఆర్ చెప్పింది డిఎన్ఆర్ చెప్పాలని అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి సర్వేలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సర్వేలు చేసి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా చెబుతున్నాయి ఈ కూటమి పిల్టీలు వేస్తుంది, పిల్లి మొగ్గలు వేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి ముందని ఇవాళ సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఆ సర్వే సంస్థలు ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఒకటి అటు ఇటుగా వచ్చేటువంటి సంస్థలు. మరి అలాంటి సంస్థలు చెబుతున్నప్పుడు దానికి తోడుగా ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల మధ్యలో ప్రజల మనసులో ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు చూపిస్తున్నటువంటి జగనన్న మీద చూపిస్తున్నటువంటి ప్రేమ విశ్వాసాలు అవి చూస్తున్నాం. అవి 100% ఈ రోజున మరి జగనన్న రెండోసారి ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున ఎక్కువ సీట్లతో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆ రిజల్టే చూస్తారుగా, వాళ్ళే తెలుస్తుంది. ఈ మధ్య మీ ప్రత్యర్థి కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గారు ఎక్కడో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ కైకిలూరులో పట్టిన చీడ పురుగు లేకపోతే అవినీతిని తనివి కొట్టబోతున్నాం, త్వరలో ఈ యొక్క 10 రోజులు ఆగండి అని చెప్పి కైకిలూరు ప్రజలకు ఒక భరోసా ఇస్తున్నారు కామినేని గారు. అలాంటిది ఏమైనా ఉంటే ఆయన ఇంట్లో ఎత్తుక్కోవాలా, బయట ఏం లేవు. అలాంటి ఆయన ఇంట్లో ఎత్తుక్కోవాలి, ఎక్కడెక్కడ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఎత్తుక్కుంటే మంచిది. ఆయన ఇంట్లో అంటే ఆయన ఇంట్లో అవినీతికి కేర్ ఆఫ్ కామినేని అడ్రస్సేనా? అందుకే ఆయనే ఎత్తుక్కోవాలా. మరి ఇంతంత డబ్బు సంచులు తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు కొనడం, డబ్బు సంచులు తీసుకొచ్చి డబ్బు మూటలతో ఇవాళ రాజకీయాలు చేస్తున్నాడే, ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ ఆయనే చెప్పాలి, సమానం చెప్పాలా. దానికి దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తుంటాడు, ప్రజలు తీర్పిస్తారు. ఇప్పటికే మీ కాన్స్టిట్యున్సీలో కైకిలూరు కాన్స్టిట్యున్సీలో జనం విపరీతంగా టీడీపీ నుంచి జనసేన నుండి చేరికలు నిన్నే కొంతమంది జాయిన్ చేశారు, రోజు వందలాది మంది. ఏంటి వైఎస్ఆర్సీపీలో రావడానికి డిఎన్ఆర్ గారు చేసిన అభివృద్ధి దీనికి మరి ఇంత చేరికలకు అవకాశం, లేకపోతే ఆ ప్రతిపక్షాల మీద విసుగు చెంది వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు? డిఎన్ఆర్ చేసిన అభివృద్ధి అనే దానికంటే జగనన్న ఇచ్చినటువంటి మంచి ఫలితాలు, జగనన్న ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా నిజాయితీగా దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యలో ఎక్కడ బ్రోకర్ లేకుండా, ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా సరాసరి అందిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా అక్క చెల్లెములందరూ కూడా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. అంతేగాని ఇవాళ ఆయన బొమ్మతో మేము గెలిచిన వాళ్ళమే, రేపు కూడా జగనన్న బొమ్మతోనే మేము ఎన్నికలేస్తాం. మాకేమీ 4-5 జెండాలు పెట్టుకోవసరం లేదు, జెండాలు జత కట్టుకుని వెళ్లాల్సిన అధైర్యము లేదు. మాకు ధైర్యంగా ఇవాళ ప్రజల ముందుకు ఒకే ఒక ఎజెండా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా జగనన్న బొమ్మతోనే మేము ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే చాలు. ప్రజలు ఇప్పటికే కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. ఈ తప్పకుండా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచి మెజార్టీతో మేము గెలుస్తామని కూడా ధీమాగా చెప్తున్నాం. 2019లో మీ పైన పోటీ చేసిన జనసేన ఇన్ఛార్జ్ ఆడిటర్ బివి రావు మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. మరి అతన్ని ఎంతగా కొని తీసుకెళ్లారని మీ కూటమి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు జనసేన అభ్యర్థి అతను మోసం చేశారు. అవి ఏం చెప్తారో, ఆ జనసేనగా 10 సంవత్సరాలు కష్టపడినటువంటి అంతకుముందు నా ఎన్నికల్లో అతను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేసిన అతను మీరు ఒకసారి విచారించండి. విచారిస్తే ఆయన ఏం చెబుతాడో ఆ కామినేని గారి గురించే చెబుతాడు. చక్కగా ప్రచారం చేయండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా దమ్ముగా చెప్పగలడు ఆ బివి రావు గారు అన్న ఆయనకి ఏం మోసం జరిగింది, ఎంత ఆయన ఇబ్బంది పెట్టారని చెబుతాడు. ఫైనల్గా రేపు 24 ఎన్నికల్లో మీ విజయానికి ఉన్న అవకాశాలు ఎలాగున్నాయి? కైకిలూరులో బ్రహ్మాండంగా ఉన్నాయండి విజయ అవకాశాలు. ప్రతి ఇంటిలో కూడా ఇవాళ ఏ గ్రామంలో చూసుకున్నా పల్లెల్లోనూ కూడా 185% నుంచి 90% సంక్షేమ కార్యక్రమాలు అందించాం. ఇవాళ మేము చెప్పుకోవడానికి ఈ పథకాలు మీకు ఇచ్చామని చెప్పుకుంటాను మాకున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి గడపకు వెళ్ళిన ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు, అంతకుముందు ఎన్ఆర్జీఎస్ రోడ్స్ వేసాం.
మళ్ళీ ఎన్ఆర్జీస్ వస్తే ఇచ్చాం. ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నాయో, అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. చెప్పుకోవడానికి మాకున్నాయి, కానీ ఇవాళ చెప్పుకోవడానికి వీళ్ళకేమున్నాయి? ఏమీ చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ ఎక్కడ మన పార్టీ తరఫున అయినా వాళ్ళకి అసలు ఆఖరికి పార్టీలో ఈ బీజేపీ పార్టీ అనేటువంటి పార్టీకి ఇక్కడ కైకలూరులో ఒక ఎంపీటీసీ ఉన్నాడా, ఒక జడ్పీటీసీ ఉన్నాడా, ఒక ఎంపీపీ ఉన్నాడా, ఒక సర్పంచ్ ఉన్నాడా? ఏమున్నారు? ఏమీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జడ్పీటీసీలు 100% మేమే, ఎంపీపీలు 100% మేమే, ఎంపీటీసీలు 90% మేమే, సర్పంచులు 90% మేమే. ఏమీ లేక వాళ్ళకి ఏమీ లేక మా చుట్టూ ఎవరు లేరు, ఏం చేయాలో అర్థం కావాలి. నిద్ర పట్టక వాళ్ళకి డబ్బు సంచులతో వాళ్ళకి ఆశ పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. మంచిదే, ఎక్కడికి వెళ్ళినా ఎంత వీళ్ళు ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నా మళ్ళీ భవిష్యత్తులో రేపు రాబో కాలం అంతా కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్యాన్ గాలి కింద రావాల్సిందే, అది తప్పదు. ఎందుకని ఇక్కడ ఉన్న సర్పంచ్, మీ సర్పంచ్ జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆల్ ఆఫ్ ది సడన్గా పార్టీ మారాల్సి వచ్చింది? ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అవతల వాళ్ళు పట్టుకుని డబ్బు సంచులు మూటలు పెట్టుకుని ఆరాట పడుతుంటే ఏదో రకంగా 1-10 సార్లు తిరుగుతుంటే ఏం చేస్తుంటారు? ఏదో ఒకటి కలుగుతూ ఉంటాయి. అది వాళ్ళకి తెలియాలా, ఆ దేవుడికి తెలియాలా, చేసినోడికి తెలియాలా. అందుకనే దాని గురించి మేమేం మాట్లాడవసలా. నేను ఒకటే చెబుతున్నాగా, ఎక్కడికి వెళ్ళినా ఈ జగన్ స్కూల్ నుంచి వెళ్ళినవాడు ఎవడైనా సరే మళ్ళీ ఈ ఫ్యాన్ గాలి కిందకి రావాల్సిందే. భయపడు, బాధపడు, అక్కడ పడిన బాధలు భయాలతో అప్పుడు చూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో వీళ్ళందరూ కూడా మళ్ళీ అమ్మయ్య ఎందుకు వచ్చావురా బాబు, మన జగన్ గారి స్కూల్ బాగుంటుంది, ఆ ఫ్యాన్ గాలి బాగుంటుంది, ఇక్కడ ఉండలేకపోతున్నాను, మళ్ళీ ఈ ఫ్యాన్ గాలికి రావాల్సిందే. అప్పుడు తెలుసు కదా, వెళ్ళిన వాళ్ళకి అందరూ తెలుస్తుంది. అదే ఉంది, ప్రశాంతంగా ఉంటాం. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రజలకు సమానం చెప్పుకోవాలి. రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్కపోతలు ఏంటో తెలుస్తాయి వాళ్ళకి. అందుకే ఫ్యాన్ గాలి కిందకి రావాల్సిందే. నేనేం ప్రశాంతంగా ఉంటున్నాం. ప్రశాంత నుండి ఒక్కపోతకి వెళ్ళారు ఇక్కడి నుంచి. కానీ కైకలూరు నియోజకవర్గంలో జగనన్న చేసిన సంక్షేమ పథకాలతోనే ఈసారి 2019లో ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే రెట్టింపు మెజార్టీతో కైకలూరు విజయం సాధించబోతున్నాం. అదేవిధంగా కొంతమంది కామినేని కూటమి, ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కాదు, ఇది కామినేని కూటమి. ఇది ఈ కూటమి వైఎస్ఆర్సీపీలో డబ్బు సంచులు ఎరచేసి పార్టీ సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆ పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా 10 రోజులు అయితే మళ్ళా ఫ్యాన్ కాల్ కిందకి రావాల్సిందే, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఎవరు ఎక్కడున్నా ప్రజలు వైఎస్ఆర్సీపీతో జగనన్నతో ఉన్నారు. ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వస్తుంది. కైకలూరులో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడతాం ఖాయమని చెప్పి డిఎన్ఆర్ గారు, దోలం నాగేశ్వరరావు గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, కైకలూరు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.